నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. ప్లీజ్ నా వీడియో చూసే వాళ్ళందరూ డిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లైక్ చేయండి. మనం ఇప్పుడు మాట్లాడుతున్న అంశం బతుకమ్మ పండుగ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందా, నిర్వహించదా? ఇంకా 4 రోజులు లేదు బతుకమ్మ పండుగ. ఇంతకుముందు ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము 10 సంవత్సరాలు అధికారికంగా తెలంగాణ వచ్చిన ఎంబడే అతిపెద్ద పండుగగా, తెలంగాణలో అతిపెద్ద పండుగగా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈ ప్రభుత్వము ఇంకా బతుకమ్మ పండుగ 4 రోజులు లేదు, ఇప్పటికి ఇంకా ఎక్కడ ఏమీ హడావుడి లేదు. బతుకమ్మ పండుగను అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ ప్రభుత్వం? అధికారికంగా నిర్వహిస్తుందా, నిర్వహించదా? తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. దసరా, బతుకమ్మ పండుగ, సంక్రాంతి ఎట్లనో ఈ బతుకమ్మ పండుగ కూడా అతిపెద్ద పండుగ. మరి ప్రభుత్వము ఇప్పటికీ హైదరాబాద్లో ఇప్పటికీ గత ప్రభుత్వం అక్కడక్కడ సెంటర్లలో, చౌరస్తాలలో, గవర్నమెంట్ ఆఫీసులలో, మండల ఆఫీసులలో, గ్రామ పంచాయతీ దగ్గర సీరియల్ వేసి బతుకమ్మ లోగాలు, ఆకారాలు పెట్టేది లోగోలు. మరి ప్రభుత్వం 4 రోజులు అంటే 4 రోజులే ఉంది. ఇప్పటికీ అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ పండుగ సురువు కాబోతుంది. ఇప్పటికీ బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలు రాలేవు. మహిళలు ఇప్పటికీ ప్రభుత్వం పైన కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 9 తారీఖు 5 తారీఖు నాడు మహిళలకు 2 చీరలు ఇస్తామని ప్రకటించాడు. మరి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన ఆలోచన తీసుకొచ్చారు. 500 పైన క్యాష్ ఇస్తారని. నువ్వు ఏమిస్తావో ఇవాళ సెప్టెంబర్ 28 తారీఖు, అక్టోబర్ 2 తారీఖు ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఏది ఇచ్చినా సమయం కావాలి కదా. మాకు సమయం సరిపోలేదని మళ్ళీ తప్పించుకుంటారు. మీరు ఏమంటారు లాస్ట్ కంటే, మాకు సమయం సరిపోలేదని మళ్ళీ మీరు మొత్తుకుంటారు. మరి ఎందుకు మీరు ముందస్తు ప్రణాళిక ఎందుకు చేస్తలేరు? మీరు అంటున్నా, మీ దగ్గర సలహాదారులు సరిగలేరా, లేకుంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? ఒక బతుకమ్మ పండుగను కేసీఆర్ గారు కలెక్టర్లకు అమౌంట్ ముందు ఇచ్చి పండుగను చాలా అద్భుతంగా నిర్వహించాలని చెప్పేసి ఎక్కడ గవర్నమెంట్ అక్కడ ఆఫీసులలో బతుకమ్మ పండుగ చేసేది ఆయన. ప్రతి గ్రామంలో అద్భుతంగా పండుగ నిర్వహించేది. మరి మీకేం రోగం పట్టింది? కేసీఆర్ గారు చేసిండు కాబట్టి మేము చేయమని ఏమని అంటున్నారా? చెప్పండి ఆ విషయం ప్రజలకు. అరే కేసీఆర్ ఏమనంటే మీరు కక్ష కేసీఆర్ మీద పట్టండి. పండుగలు ఏం చేసినాయి మీకు? పథకాలు ఏం చేసినాయి? కేసీఆర్ గారు కొనసాగించిన పథకాలన్నీ మీరు బ్రేక్ కొట్టుకుంటూ వస్తాం. రైతు బంధు అట్లేం చేసిరి? రైతు బీమా అసలే పోయింది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ గారు కొనసాగించిందని చెప్పేసి మీరు కేసీఆర్ గారి మీద కక్షతోటి ప్రజలకు పథకాలను కోత పెట్టదలుచుకున్నారా? మరి ఈ మాట ఎందుకు ఎలక్షన్లో చెప్పలేరు మీరు? మహిళలు మిమ్మల్ని ఈ బతుకమ్మ పండుగకు మిమ్మల్ని చేస్తారు, మంచిగానే చేస్తారు. అరే వాళ్లకు ప్రతి బతుకమ్మ పండుగకు 2017 నుంచి చూడండి, కేసీఆర్ గారు 2017 నుంచి మహిళలకు నిధులు పెట్టిగో స్పెషల్ కోట కింద నిధులు పెట్టి వాళ్లకు చీరలు పంపిణీ చేసిండ్రు. 2017లో 95,48,439 మందికి బతుకమ్మ చీరలు నేతన్నలతో నేపించి, నేతన్నలకు ఇబ్బంది కావద్దు, వాళ్ళు ఆగమవుతారు, చచ్చిపోతారు తెలంగాణలో, ఆ బిడ్డలను కూడా మనం కాపాడుకోవాలని కేసీఆర్ గారు ఈ చీరతోని ప్రతి మహిళకు బతుకమ్మ రూపంలో చీర ఇచ్చి అద్భుతంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తే మీరు ఏం చేస్తారు? చీరలు లేవు, పైసలు ఇస్తామన్నారు, డబ్బులు లేవు. 4 రోజులు పండుగ ఉన్నది. మీరు ఎక్కడ కూడలిలో, ఎక్కడ చౌరస్తాల్లో, గవర్నమెంట్ ఆఫీసులలో ఇప్పటికి మీరు ఆదేశాలు జారీ చేయలేరు. పండుగ ఏం జరుగుతుంది అసలు? పండుగను మీరు తొక్కిపట్టే ఏందండి? కేసీఆర్ గారు ఘనంగా నిర్వహిస్తుంటే మీరు తొక్కిపడతారా పండుగను? చూడండి, 2018లో 96,70,474 మంది మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు కేసీఆర్ గారు. 280 కోట్లు కేటాయించండి. 2019లో 96,57,813 మంది మహిళలకు 313 కోట్లతోటి అద్భుతమైన చీరలు ఇచ్చిండు. 2020లో 96,24,384 మహిళలకు 317 కోట్లతోటి చీరలు ఇచ్చిండు. 2021లో 96,38,038 మందికి 333 కోట్లు పెట్టి అద్భుతమైన నేతన్నలతోటి చీరలు నేర్పించిండు. 2022లో 96,42,000
మహిళలకు 339 కోట్లతోటి చీరలు నేపించి మహిళలకు పంచిర్రు. 2023లో 98 లక్షల మందికి 351 కోటితోటి అద్భుతమైన ఇట్లా చీరలు పంపిణీ చేస్తే చూడండి, కోట్ల మందికి దగ్గర ప్రతి ఏటా 1 కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ జరిగేది. అవినీతి జరిగింది అంటారు దీని మీద మీరు. బతుకమ్మ చీరల మీద ఏందండి 222 కోట్లు 300 కోట్లు ఇట్లా పెడితే మీరేమంటారు? 1000 కోట్ల అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలకు అని మీరు ఒక ఆరోపణ లేచడం మీ బాధ్యత. మీరు నిరూపించడం మీ బాధ్యత కాదు, మీ చేత కాదు. ఎన్ని ఆరోపణలు లేచి ఒక్కటైనా నిరూపించిర్రా? ప్రజల్లో మీరు తేట తెల్లం అయిపోతున్నారు, అది కూడా మీరు గమనిస్తున్నారా? 1000 కోట్ల అవినీతి జరిగిందని పుకారు పుట్టిస్తుంది. అరే ఈ మహిళలకు బతుకమ్మ, అరే మీరు కేసీఆర్ గారు నాణ్యమైన చీరలు ఇవ్వలేరని మీరు అంటున్నారు. మీరు నాణ్యంగా కేసీఆర్ గారు చీరకు 100నో 200 ఉండే మీరు 600 చీర పెట్టి నేసియండి. నాణ్యమైన చీర ఇవ్వండి మీరు ప్రభుత్వ మహిళలకు. లేదా మీరు 500 ఇస్తామంటారు. ఏ ప్రాతిపాదికన మీరు 500 ఇస్తామని అంటున్నారు? ఇప్పుడు చర్చ మొదలైంది ప్రజల్లో. 500 మీరు ఎట్లా ఇస్తారు? రేషన్ కార్డు కేసీఆర్ గారు మహిళ ఒక ఆధార్ కార్డు పట్టుకొని పోతే, రేషన్ కార్డు పట్టుకొని పోతే కేసీఆర్ గారు ఇచ్చారు. మీరు ఎట్లా ఇస్తారు? దీంట్లో కూడా కోత పెడతారా మీరు? ఏం 500 ఇస్తే ఏమవుతుంది? ఆ ఇంట్లో వాళ్ళ భర్తను వాళ్ళు ఎవరు తీసుకొని గుంజుకుంటారు, మందుకు తీసుకొని తాగుతారు. వాళ్ళకు ఇది మీరు చేసే పని. ఆ మహిళలకు మీరు అది చేసేది. మీరు 500 ఎట్లా ఇస్తారు? మీరు 500 మీరు రేషన్ కార్డు ప్రతిపాదికన ఇస్తారా, లేకుంటే అకౌంట్లో వేస్తామంటున్నారు, అకౌంట్లలో వేస్తారా, లేకుంటే మహిళా సంఘాల ద్వారా ఇస్తామంటున్నారు? అంటే దీంట్లో కూడా మీరు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొన్న ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? మహిళా సంఘాల ద్వారా ఇస్తే 63 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంటే కేసీఆర్ గారు 1 కోటి మందికి వంచిండు, 1 కోటి పైచీలకు వంచితే మీరు 63 లక్షల మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తారా? రుణమాఫీ లాగా దీంట్లో కూడా కోత పెడతారా? చిన్న పథకం అండి ఇది. ఈ నేతన్నల బతుకు తెరువు పథకము. మీరు నేతన్నలు 1000 మంది చచ్చిపోతుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ రాకన్నా ముందు నేతన్నలు ఆగమైపోతారని కేసీఆర్ గారు ఆలోచన చేసి వాళ్ళ బతుకు తెరువు కోసం అని ఈ పథకం పెడితే దీన్ని తొక్కిపడుతుంది. ఆలోచన చేయండి. ప్రభుత్వము మీరు ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా డబ్బులు ఇవ్వదలుచుకున్నారు చెప్పండి. ప్రభుత్వానికి ఉద్యమంలో బతుకమ్మ ఎంత అద్భుతమైన పాత్ర పోషించింది, మర్చిపోయారా మీరు? అరే ఏమీ మీరు అసలు అర్థం కాదు. 2వ తారీఖు నాడు అక్టోబర్ 2 నుంచి 10 వరకు 2వ తారీఖు నుంచి బొడ్డెమ్మ బతుకమ్మతోని 10వ తారీఖు నాడు సద్దుల బతుకమ్మతోనే అయిపోతుంది బతుకమ్మ పండుగ. మీరు మహిళలకు ఏమి ఏర్పాట్లు లేవు. మీరు ఏది చేత కాకుండా అట్టర్ ఫ్లాప్ చిన్న పథకాన్ని మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద మహిళలు రేపు బతుకమ్మ పండుగ నాడు మీ ఫోటోలు పెట్టి మీకు వ్యతిరేకంగా బతుకమ్మ ఆడబోతున్నారు. ఇదే జరగబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆర్ టీవీ. నేను మీ మల్లెపల్లి నరసింహ.